గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మీకు ఏమైనా బుక్స్ కావాలనుకుంటే ఎస్ఎస్సికి సంబంధించిన మెటీరియల్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించిన మెటీరియల్స్ కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు. 76673025 యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ ఇన్ నేవీ రిటైర్డ్ అండ్ సో హియర్ వీ హ్యావ్ 100 క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫస్ట్ పార్ట్ 100 క్వశ్చన్స్, టోటల్ నియర్ అబౌట్ 588 క్వశ్చన్స్ మీకు ఉన్నాయి. 6 పార్ట్స్లో కంప్యూటర్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది, అంటే హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది, మ్యాక్సిమం కంటెంట్ తక్కువ వీడియోలోనే మీకు దొరుకుతాయన్నమాట. వీళ్ళు ఒకసారి చూసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బుక్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. యూనివాక్ అంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని అబ్రివేషన్ అడగడం జరిగిందనమాట. అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చిన్నగా ఉంటాయి కానీ మీకు మార్క్స్ అనేది లాస్ అవుతాయి. ద బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ బై ఎ కంప్యూటర్ ఏమేమి ఉన్నాయి, యాక్చువల్ పని ఏంటి, అరిథమెటిక్ ఆపరేషన్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ స్టోరేజ్ కోసము మరియు అండ్ రిలేటివ్ వీటికి సంబంధించి కంప్యూటర్ యొక్క మెయిన్ బేసిక్ ఆపరేషన్స్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఇకపోతే ద 2 మేజర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ చిప్స్ అడిగాడు. మనందరికీ తెలిసిందే, ప్రతి కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఉంటాయి, ఐసీ చిప్స్ అంటారు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐసీ చిప్స్ దేనితోటి తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక మనం చూసినట్లయితే ఈ కంప్యూటర్ చిప్స్ అనేది మనకి ప్రైమరీ మరియు మైక్రో ప్రాసెసర్ చిప్ అని చెప్పుకోవచ్చు. ఇవి మెయిన్ బేసిక్ మేజర్ టైప్ అన్నమాట. మైక్రో ప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైజెస్ ఆర్ ఫర్ ద జనరేషన్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. మైక్రో ప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైస్ ఆర్ ఫర్ విచ్ జనరేషన్ కంప్యూటర్స్. ప్రతి ఒక్క కంప్యూటర్స్ ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ అనేది మనము చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ యాజ్ స్విచ్చింగ్ డివైసెస్గా ఏ జనరేషన్లో పనిచేసేది అని అడుగుతున్నాడు అనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు ఎక్కడో దగ్గర వస్తూ ఉంటాయి. సో డోంట్ వరీ, మనకి వీ హ్యావ్ గాట్ ఎ క్రాష్ డౌన్. సో ఇక మనం చూసినట్లయితే ఈ మైక్రో ప్రాసెసర్ అనేది 4th జనరేషన్లో యాజ్ ఎ స్విచ్చింగ్ డివైజెస్ యూజ్ చేశారని చెప్పి మనం చూడొచ్చు అన్నమాట. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెయిన్ ఫ్రేమ్ అండ్ ఏ సూపర్ కంప్యూటర్ అని అడిగాడు అనమాట. సో ప్రతిదానికి ఒక చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, సూపర్కి మెయిన్ ఫ్రేమ్కి. సూపర్ కంప్యూటర్స్ ఆర్ ఫోకస్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, వైల్ మెయిన్ ఫ్రేమ్ యూజెస్ ఇట్స్ పవర్ టు ఎగ్జిక్యూట్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ కాంకరెంట్లీ. సో దీని యొక్క డిఫరెన్స్ అనేది మనం ఈ విధంగా చూడొచ్చు. ASC2 మరియు EBCDIC ఇవన్నీ పాపులర్ క్యారెక్టర్ కోడింగ్ సిస్టమ్స్ అన్నమాట. అబ్రివేషన్ అడగడం జరిగింది. మీరు నా కామెంట్ సెక్షన్లో ASCII ఏదైతే ఉందో సో దాని యొక్క అబ్రివేషన్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. EBCDIC అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్ అన్నమాట. ఇది మిమ్మల్ని అడగడం జరుగుతుందన్నమాట. ఇది బైనరీ కోడెడ్ డెసిమల్ అన్నమాట, ఎక్స్టెండెడ్ బైనరీ ఇంటర్చేంజ్ కోడ్. సో ఇక్కడ మనము A అండ్ D సిమిలర్గానే ఉంది, డోంట్ వరీ. ఇక్కడ చూసినట్లయితే కోడెడ్ బదులు ఇక్కడ కేస్ అనేది ఉందన్నమాట, అది డిఫరెన్స్. ద బ్రెయిన్ ఆఫ్ ఎనీ కంప్యూటర్, ఇప్పుడు ఏదైతే ఉందో కంప్యూటర్ యొక్క బ్రెయిన్, దాన్ని ఎగ్జాంపుల్గా మనము హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ ఏదైతే ఉందో దాన్ని మనము హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. అదే బ్రెయిన్ వచ్చినట్లయితే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ట్రాక్స్ పర్ ఇంచ్ ఆఫ్ సర్ఫేస్ మీద, బిట్స్ పర్ ఇంచ్ ఆఫ్ ట్రాక్స్ మీద, డిస్క్ ప్యాక్ ఇన్ డిస్క్ సర్ఫేస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇకపోతే ద 2 kinds ఆఫ్ మెయిన్ మెమరీ ఏమేమి ఉన్నాయిరా అంటే ప్రైమరీ అండ్ సెకండరీ కాదు, ఇక్కడ రీడ్ ఓన్లీ మెమొరీ మరియు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఈ 2 మెయిన్ మెమరీస్
కైండ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. A storage area used to store data to compensate for the difference in speed at which different units can handle data అంటే దాన్ని బఫరింగ్ అంటారనమాట. సో ఏ స్టోరేజ్ డేటా యూజ్ చేయడం జరుగుతుంది టు స్టోర్ ఏ డేటా టు కంపెన్సేట్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ స్పీడ్ అట్ విచ్ మీరు మామూలుగా ఏదన్నా ఇలా బఫర్ అవుతుంటే చూసారా, దాన్ని బఫర్ అంటారనమాట. నెక్స్ట్ కంప్యూటర్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ టైర్జమ్ అండ్ బోర్డ్ రూమ్. చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే టైర్జమ్ మరియు బోర్డ్ రూమ్ నుంచి. దాన్ని మనము డెలిజెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అలసట అనేది ఉండదు, దీనివల్ల మనకి విరుసుకుపోమన్నమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, దీస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటున్నాడు అనమాట. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వీళ్ళు ఈ విధంగా చేశారు. ఫోర్త్ జనరేషన్లో ఏది స్విచ్డ్ మైక్రో ప్రొసెసర్ ఇంటర్ ఐసీస్ వాడేవాళ్ళనమాట. నెక్స్ట్ సిడి రోమ్ అబ్రివేషన్ అడిగాడు. కాంపాక్ట్ డిస్క్ అంటారు, రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్పి చెప్పుకోవచ్చు దీని అబ్రివేషను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సెమీ కండక్టర్ మెమరీ కాదు, మెమరీ రిజిస్టర్ కాదు, మ్యాగ్నెటిక్ మెమరీ కాదు. దెన్ వాట్? ఇది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక హైబ్రిడ్ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే రిసెంబుల్స్ బోత్ డిజిటల్ అండ్ అనలాగ్ కంప్యూటర్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. దాని యొక్క పెద్ద తేడా ఏముండదు, ఈక్వల్గానే ఉంటుందన్నమాట. ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది 8-బిట్ కోడ్ ఈబీసీడిఐసి అనేది వాడడం జరుగుతుంది అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో ఈ విధంగా ఈబీసీడిఐసి టెక్నాలజీ అనేది ఈ 8-బిట్ కోడ్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఆఫ్ ఎ కంప్యూటర్ రెస్పాన్స్ టు ద కమాండ్స్ కమింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే కంట్రోల్ సిస్టమ్ నుంచి. ఈ విధంగా ఏఎల్యూ ఆఫ్ ఎ కంప్యూటర్ అనేది రెస్పాన్స్ టు ద దేనికి రెస్పాండ్ అవుతుంది, ఏవైతే కమాండ్స్ కంట్రోల్ సెక్షన్ నుంచి వస్తాయో వాటికే ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ఈజీగా పనిచేస్తుంది అనమాట. చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది వాక్యూమ్ ట్యూబ్స్ మరియు వాల్వ్స్ అనేది వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే టు ప్రొడ్యూస్ హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఇన్ కలర్ యూ వుడ్ వాంట్ టు యూజ్ ఏ ప్లాటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఏం యూజ్ చేయాలి, ప్లాటర్ యూజ్ చేయొచ్చు అనమాట. వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద కంపిలేషన్ ప్రాసెస్? సో ఇక్కడ మనం చూసినట్లయితే లెక్సికల్ అనాలైసిస్, సింటాక్స్ అనాలైసిస్ మరియు కోడ్ జనరేషను, ఈ 3 స్టేజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఫర్దర్ ఏఐసి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది అంటే యూజ్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ ఈ 2 ఐసీలు ఈ 3వ జనరేషన్లో వాడడం జరిగిందనమాట. ద మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో అక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ మరియు వాక్యూమ్ వాల్వ్స్ అనమాట. అవి చాలా పెద్దగా ఉంటాయి, వాటిని చాలా పవర్ కన్జంప్షను, హాట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటిది మొట్టమొదటి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వాడేవాళ్ళు. ఏ డంబ్ టర్మినల్ హ్యాజ్ ఏ కీబోర్డ్ అండ్ స్క్రీన్ అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. 1 మిల్లీ సెకండ్ అనేది మనం చూసినట్లయితే 1000th ఆఫ్ ఎ సెకండ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రింటర్ అనేది దేంతో మెజర్ చేస్తారంటే మనము ప్రింటర్ ఏదైతే ప్రింట్అవుట్ పేపర్ వస్తుందో డాట్ పర్ ఇంచ్ మీద పనిచేస్తుందన్నమాట, డిపిఐ అంటారనమాట. ఏది స్పెషల్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏబిసి, ఎనీవ్యాక్ కాదు, ఎడ్వ్యాక్ కాదు, స్పెషల్ పర్పస్ దేనికి ఆ కంప్యూటర్కి అంటే ఏబిసి. మీరు ఏబిసి అబ్రివేషన్ నాకు చెప్పండి, చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ని ఎవరు కనిపెట్టాడరా అంటే అటనస్ ఆఫ్ అండ్ క్లిఫోర్డ్ అనేవాళ్ళు ఈ ఏబిసిని కనిపెట్టడం జరిగింది. సో యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ ద అబ్రివేషన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టోరేజ్ డివైసెస్ కెన్ స్టోర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా అంటే హార్డ్ డిస్క్. మనకు చూసినట్లయితే ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది దట్ కెన్ స్టోర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా. హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది మనము కంప్యూటర్లో చూడొచ్చు. సో హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, చాలా ఫస్ట్లో ఫ్లాపీ వాడేవాళ్ళు,
మళ్ళీ సిడీకి వచ్చారు, మళ్ళీ హార్డ్ డిస్క్ వాడడం జరుగుతుందన్నమాట. ఇకపోతే విచ్ కంప్యూటర్ వాజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అంటిల్ 1973 వెన్ కోర్ట్ ఇన్వాలిడేటెడ్ ద ప్యాటెంట్ అన్నాడు. సో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటరు ఎనియాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ ఏ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ద మైక్రో ప్రాసెసర్ మెమొరీ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద మైక్రో కంప్యూటర్, దీన్ని అడ్రస్ బస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏదైతే కనెక్షన్ ఉందో మైక్రో ప్రాసెసర్ మెమరీకి అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ మైక్రో కంప్యూటర్ని అడ్రస్ బస్ అంటారనమాట. హై డెన్సిటీ డబుల్ సైడెడ్ ఫ్లాపీ డిస్క్స్ కుడ్ స్టోర్ ఎంత డేటా అంటే 1.44 MB ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయడం అనమాట. ఈ హై క్వాలిటీ క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఈ సిస్టమ్ యూజ్ చేయడం జరుగుతుంది. ప్రింటింగ్, డ్రాయింగ్ అండ్ గ్రాఫ్స్. సో ఏంట్రా అంటే డిజిటల్ ప్లాటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. హై క్వాలిటీ ఈ సిఏడి సిస్టమ్ అనేది సో ఫర్ ప్రింటింగ్, డ్రాయింగ్ అండ్ గ్రాఫ్స్కి. ఇకపోతే మనము ఏది ఇన్పుట్ డివైస్ కాదు అని అంటున్నాడు అనమాట. కంప్యూటర్ అవుట్పుట్ టు మైక్రోఫిల్మ్ అనేది మనం చూసినట్లయితే ఇది ఇన్పుట్ కాదు, ఇది అవుట్పుట్ డివైజెస్. ఆప్టికల్ స్కానర్ కానీ వాయిస్ రికగ్నిషన్, ఇప్పుడు ఇది మైక్రోఫోన్ ఉంది కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇకపోతే the accuracy of the floating point numbers represent in two 16-bit words of a computer, దీన్ని మనము 16 డిజిట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ద యాక్యురసీ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్, సో ఇది 16-bit వర్డ్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, దాన్ని 16 డిజిట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇన్ మోస్ట్ ఆఫ్ ద IBM PCs ద CPU, ద డివైస్ డ్రైవర్స్, మెమరీ ఎక్స్పాన్షన్ స్లాట్స్ అండ్ యాక్టివ్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఒక సింగిల్ బోర్డులో ఉంటాయన్నమాట. ఆ బోర్డ్ని మనము మదర్ బోర్డుగా చెప్పుకోవచ్చు అనమాట. దీనిపైనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్స్టాల్ చేసి ఉంటారు, మెమరీ చిప్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ మనము మ్యాగ్నెటిక్ డిస్క్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పాపులర్ మీడియంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. కానీ డైరెక్ట్ యాక్సెస్కి, సీక్వెన్షియల్ యాక్సెస్కి బోత్ ఆఫ్ ద అబోవ్ అనేది కాదు. సో ఇక్కడ మోస్ట్ పాపులర్ మీడియం ఫర్ దేనికి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. గో త్రూ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. నా కామెంట్ సెక్షన్లో పెట్టే వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఏ టెక్నిక్ యూజ్డ్ బై కోడ్స్ టు కన్వర్ట్ అన్ అనలాగ్ సిగ్నల్ టు ఏ డిజిటల్ బిట్ స్ట్రీమ్, దాన్ని మనము పల్స్ కోడ్ మాడ్యులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రిగార్డింగ్ వీడియో ద స్టేట్మెంట్ ఈజ్ మోర్ కరెక్ట్, ఇట్ ఈజ్ ఏ పెరిఫరల్ డివైస్ అయితేనే మనము విజువల్ డిస్ప్లే యూనిట్ అని ఏదైతే ఉందో ఇది ఒక పెరిఫరల్ డివైస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ మోడర్న్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక మెషిన్ దట్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్పుట్, స్టోరేజ్ అండ్ మ్యానిపులేషన్ అండ్ అవుట్పుట్టింగ్ ఆఫ్ డేటా అని మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ వాక్యూమ్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెంటెడ్ ఏ సంవత్సరంలో అంటే 1906లో కనిపెట్టడం జరిగిందనమాట. ఇకపోతే బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ప్లాటర్ అనేది బాగా మంచి క్వాలిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఏ కంప్యూటర్స్ అయితే 80286 మైక్రో ప్రాసెసర్ ఉందో దాన్ని 80 కంప్యూటర్స్ అని చెప్పి చెప్తారనమాట. అండ్ అప్లికేషన్ సూటబుల్ ఫర్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ ఏంట్రా అంటే ప్రాసెసింగ్ ఆఫ్ గ్రేడ్స్ కానీ పేరోల్ ప్రాసెసింగ్ కానీ ఇది మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అరేంజింగ్, మ్యానిపులేటింగ్, క్యాలిక్యులేటింగ్ ఇవన్నీ ప్రాసెసింగ్ అయితే గ్యాదరింగ్ మాత్రము ప్రాసెసింగ్ మాత్రం కాదనమాట. ఎందుకంటే గ్యాదరింగ్ అంటే ఏం చేస్తుంది, ఓన్లీ గ్యాదర్ చేసి పెట్టుకోవడం ఉంటుందన్నమాట. డిజిటల్ కంప్యూటర్ దీన్ని డెవలప్ చేసింది ఎవర్రా అంటే అమెరికా వాళ్ళు మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ని డెవలప్ చేశారనమాట. సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో కంప్యూటర్లో దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంట్రా అంటే ఎన్హాన్సెస్ ద కేపబిలిటీస్ ఆఫ్ ద హార్డ్వేర్ మెషిన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మన కంప్యూటర్ giant IBM was earlier known by different name which was changes in 1924. The name ఏం రా అంటే కంప్యూటింగ్, ట్యాబ్యులేటింగ్, రికార్డింగ్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ మనము బిఫోర్ ఏ డిస్క్ డ్రైవ్ కెన్ యాక్సెస్ ఎనీ సెక్టర్ రికార్డ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ హ్యాస్ టు ప్రొవైడ్ ద రికార్డ్స్ డిస్క్ అడ్రస్. వాట్ ఇన్ఫర్మేషన్ డస్ దిస్ అడ్రస్ స్పెసిఫై అంటే ట్రాక్ నెంబర్ కానీ సెక్టర్ నెంబర్ కానీ సర్ఫేస్ నెంబర్ కానీ దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ద అరేంజింగ్ ఆఫ్ డేటా ఒక లాజికల్ సీక్వెన్స్లో దాన్ని మనము సార్టింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సార్ట్ చేయొచ్చు ఒక లాజికల్ సీక్వెన్స్లో. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లాజికల్ యూనిట్ ఇన్ ద సిపియూ ఆఫ్ ఎ కంప్యూటర్ మనం చూసినట్లయితే దాని యొక్క మెయిన్ ఫంక్షన్, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఈ లాజికల్ యూనిట్ ఏంట్రా అంటే టు కంపేర్ నంబర్స్ అన్నమాట. నంబర్స్ అనేది కంపేర్ చేయడం అన్నమాట. అబాకస్ అనేది మొట్టమొదట మెకానికల్ క్యాలిక్యులేటర్గా మనము చూడొచ్చు అనమాట. వాళ్ళు ఇలా గుండ్లు ఉంటాయి, అబాకస్ గుండ్లు. సో దానితో మనం ఈజీగా క్యాలిక్యులేట్ అనేది నంబర్స్ చేస్తూ ఉంటారు. అబాకస్ క్లాసెస్ అనేది మీరు వినుంటారు, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారనమాట. ఇఫ్ ఇన్ ఏ కంప్యూటర్ 16 bits ఆర్ యూస్ టు స్పెసిఫై అడ్రస్ ఇన్ ఏ ర్యామ్ ద నంబర్ ఆఫ్ అడ్రస్ విల్ బీ అన్నాడు అనమాట. సో ఇక్కడ 65,536 అనేది మనం చూడొచ్చు అనమాట నంబర్స్. ఇకపోతే ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెమొరీ అడ్రస్ ఆర్ రిప్రజెంటెడ్ బై బైనరీ కోడ్స్ తోటి రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఒక టర్మినల్ డివైజ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ క్యాష్ రిజిస్టర్, కంప్యూటర్ టర్మినల్ అండ్ ఓసిఆర్ రీడర్ అనేది మనం చూసినట్లయితే ఇది పిఓఎస్ టర్మినల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ సెట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ దాన్ని మనము రిజిస్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. పీపుల్ ఆఫెన్ కలాస్ ద బ్రెయిన్ ఇట్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు కలాస్ కాదు కాల్డ్, అప్పుడప్పుడు ఈ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్నే చెప్తారనమాట. ఏది ఈ విధంగా యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సెమీ కండక్టర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చిప్స్కు. అందుకే నేను ఇప్పుడు ఆ సెమీ కండక్టర్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఈ చిప్లో వేస్తారనేది మీరు నాకు ఎలిమెంట్ చెప్పండి. ద వాల్యూ ఆఫ్ ఈచ్ బీడ్ ఇన్ హెవెన్ ఈజ్ 5 అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ద కంప్యూటర్ ఫస్ట్ మొట్టమొదటిగా నేపాల్లో IBM 1401 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిమోనిక్ ఏ మెమొరీ ట్రిక్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనము దాంట్లో ఈ విధంగా నిమోనిక్ అనే మెమొరీ ట్రిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆప్ కోడ్, ఆపరాండ్ ఈ రెండు మనము ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్ లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనం చూసినట్లయితే ఇంకా అండర్ డెవలప్మెంట్ ఉందన్నమాట. 5వ జనరేషన్ అనేది ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. ఏ రిజిస్టర్ ఆర్గనైజ్ టు అలో టు మూవ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆపరేషన్స్ దాన్ని ఏమంటారంటే సో ఏ రిజిస్టర్ అయితే ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందిరా అంటే దాన్ని మనము షిఫ్ట్ రిజిస్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ద మోస్ట్ పాపులర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏంట్రా అంటే IBM 650 అనేది ఇంపార్టెంట్ పాపులర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు. ఏది ఈ విధంగా డైరెక్ట్ ఎంట్రీ ఇన్పుట్ డివైస్ రా అంటే ఇక్కడ ఆప్టికల్ స్కానర్ కానీ మౌస్ కానీ డిజిటైజర్ కానీ లైట్ పెన్ను ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ స్కానర్ కూడా ఇన్పుట్ డివైజే, బార్ కోడ్ రీడర్ ఉంటుంది అనమాట, అది కూడా ఇన్పుట్ డివైజే. ఏ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ రిసోర్సెస్ అలొకేటెడ్ టు ఏ ప్రాసెస్ దాన్ని మనము ప్రాసెస్ డిస్క్రిప్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈచ్ సెట్ ఆఫ్ నేపియర్స్ బోన్స్ కన్సిస్టెడ్ ఆఫ్ రోడ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే 11 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. BCD అనేది మనం చూసినట్లయితే బైనరీ కోడెడ్ డెసిమల్ అని అంటారనమాట. వెన్ వాజ్ అ వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్కెట్లో. ఎప్సన్ అనేది ల్యాప్టాప్ కంప్యూటర్ 1981లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ విధంగా డెవలప్డ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది 3వ జనరేషన్లో డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు మీకు తెలియాల్సింది ఉందన్నమాట. ఫస్ట్ ఫర్మ్ టు మాస్ మార్కెట్ ఏ మైక్రో కంప్యూటర్ యాజ్ ఎ పర్సనల్ కంప్యూటర్ వాజ్ రేడియో షాక్స్.
చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఫర్మ్ ఈ విధంగా ఈ మాస్ మార్కెట్ మైక్రో కంప్యూటర్ యాజ్ ఎ పర్సనల్ కంప్యూటర్గా వాడేవాళ్ళంటే రేడియో షాక్స్ కంపెనీ వాళ్ళనమాట. హౌ మెనీ అడ్రస్ లైన్స్ ఆర్ నీడెడ్ టు అడ్రస్ ఈచ్ మెషిన్ లొకేషన్ ఇన్ ఏ 2048x4 మెమరీ చిప్ అంటే 11 అడ్రస్ లైన్స్ అనేది మనము చూడొచ్చు అనమాట. ప్రాపర్లీ అరేంజ్డ్ డేటా, దాన్ని మనము ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రాపర్లీ అరేంజ్ డేటాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ఒక మెమరీ కానీ, ఇన్పుట్ మరియు అవుట్పుట్ యూనిట్ ఇవన్నీ కంప్యూటర్లో ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే వాక్యూమ్ ట్యూబ్స్ ఆల్సో కాల్డ్ వాల్వ్స్ బికాస్ దే కెన్ స్టాప్ ఆర్ అలో ద ఫ్లో ఆఫ్ కరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాక్యూమ్ ట్యూబ్స్ అనేది వాల్వ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. జాన్ నేపియర్ ఏం కనుగొన్నాడు అంటే లాగరిథమ్ 1614లోనే కనుక్కోవడం జరిగిందనమాట లాగరిథమ్ని. ఇకపోతే అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఎ టైనీ సిలికాన్ చిప్ మనం చూడొచ్చు అనమాట. సో ఏదైతే ఉందో ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఏ టైనీ సిలికాన్ చిప్. నెక్స్ట్, what type of control pins are needed in a microprocessor to regulate traffic on the bus in order to prevent two devices from trying to use it at the same time? ఏంట్రా అంటే బస్ ఆర్బిట్రేషన్ అనమాట. సో ఇలాంటిది టైప్ ఆఫ్ కంట్రోల్ పిన్స్ అనేది అవసరము ఇన్ ఏ మైక్రో ప్రాసెసర్ టు రెగ్యులేట్ ద ట్రాఫిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కంప్యూటర్ మౌస్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా టేబుల్ సర్ఫేస్ మీద మనం వాడేదాన్ని ట్రాక్ బాల్ ఏదైతే ఉందో బాల్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది, కానీ అది స్టేషనరీగా ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ స్టేషనరీ డివైస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రైమరీ స్టోరేజ్ డివైసెస్ మనం చూసినట్లయితే మ్యాగ్నెటిక్ డ్రమ్ అనేది యాజ్ ఏ ప్రైమరీ స్టోరేజ్ డివైస్గా వాడడం జరుగుతుందన్నమాట. మల్టీ యూజర్ సిస్టమ్స్ ప్రొవైడెడ్ కాస్ట్ సేవింగ్ ఫర్ స్మాల్ బిజినెస్ because they use a single processing unit to link several. దాన్ని డంబ్ టర్మినల్గా చెప్పుకోవచ్చు అనమాట. 3 decisions making operations performed by the ALU of a computer ఏంట్రా అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు అనే ఈ 3 ఆపరేషన్స్ అనేది ALU పర్ఫామ్ చేస్తుంది అనమాట. ద వర్డ్ ప్రాసెసింగ్ టాస్క్ అసోసియేటెడ్ విత్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్, దాన్ని మనము ఫార్మాటింగ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఏదైతే మనం చేంజ్ చేస్తుంటామో. నేపాల్ బ్రాట్ ఎ కంప్యూటర్ ఫర్ సెన్సస్ 2028 BS. ఇది ఒక సెకండ్ జనరేషన్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. ఆల్గరిథమ్ మరియు ఫ్లో చార్ట్ అనేది స్పెసిఫై ద ప్రాబ్లమ్ కంప్లీట్లీ అండ్ క్లియర్లీ కోసము మనము ఈ 2 ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అబౌట్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ బై కంప్యూటర్, మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇన్పుట్ ఇస్తామో యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామర్కి ఇద్దరికి అర్థమవుతుందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ మెమరీ అండ్ స్టోరేజ్ ఈజ్ ద మెమరీ స్టోరేజ్. దాన్ని మనం చూసినట్లయితే మెమరీ మరియు స్టోరేజ్ మధ్యలో డిఫరెన్స్ ఏంట్రా అంటే టెంపరీ ఒకటి, పర్మనెంట్ ఒకటి అనమాట, అంతే తేడా. పాస్కల్ అతను ఏం కనిపెట్టాడు ఈ విధంగా మనం చూసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆయన పాస్కలైన్ ఇన్వెంటెడ్ ఇన్ 1642 అంటున్నారు అనమాట. అది ఏం కనిపెట్టాడు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ లేడీ అగస్టా ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామరు. అడా ఈజ్ ద డాటర్ ఆఫ్ లార్డ్ బైరాన్, ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్. అడా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై ద US డిఫెన్స్. సో ఏవైతే అడా ఉందో ఆమె డాటర్ ఆఫ్ లార్డ్ బైరాన్ అంట. సో వీళ్ళన్నీ మనం చూసినట్లు ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ అంటున్నాడు అనమాట. ఒక కంపైలరు ఈజ్ అ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్. ఏం ట్రాన్స్లేట్ చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ లెక్ చేస్తుందంట. ఎంటైర్ సోర్స్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలో ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ మోర్ దాన్ 1 person యూజెస్ ఎ సెంట్రల్ కంప్యూటర్ అట్ ద సేమ్ టైం అంటే టర్మినల్ అనమాట. ఇకపోతే ఫస్ట్ కంప్యూటర్ టు యూజ్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏదిరా అంటే ఎడ్సాక్ అనేది మనం చెప్పుకోవచ్చు. గిగాబైట్
1024 మెగాబైట్స్కి సమానం అన్నమాట. ఏ సంవత్సరంలో యూకేస్ ప్రీమియర్ కంప్యూటింగ్ ఈవెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది అంటే 1980లో అన్నమాట. వన్స్ యూ లోడ్ ద సూటబుల్ ప్రోగ్రామ్ అండ్ ప్రొవైడ్ రిక్వైర్డ్ డేటా, కంప్యూటర్ డజంట్ నీడ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఈ ఫీచర్ని ఆటోమేటిక్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బ్రాండ్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎ కంపెనీ గివ్స్ టు ఐడెంటిఫై ఇట్స్ ప్రొడక్ట్ ఇన్ మార్కెట్. దాన్ని మనం బ్రాండ్గా చెప్పుకోవచ్చు. మెషిన్ లాంగ్వేజ్ అనేది మనం చూసినట్లయితే మెషిన్ డిపెండెంట్ కానీ, డిఫికల్ట్ టు ప్రోగ్రాము, ఎర్రర్ ప్రోను, ఇవన్నీ మెషిన్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఏ బైట్ దాంట్లో ఏముంటుందంటే 8 బిట్స్ అనేది మనం చూడొచ్చు. నిబిల్ అంటే మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎన్ని బిట్స్ అయితే ఒక నిబిల్ అవుతుంది అనేది. మోడర్న్ కంప్యూటర్స్ ఆర్ వెరీ రిలయబుల్ బట్ దే ఆర్ నాట్ ఇన్ఫాలిబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వాట్ ఈస్ ద డేట్ వెన్ బ్యాగేజ్ కన్సీవ్డ్ అనలిటికల్ ఇంజన్ అంటే, సో 1837లో ఈ విధంగా చార్లెస్ బాబేజ్ ఎవరైతే ఉన్నారో అతను అనలిటికల్ ఇంజన్ అనేది కనిపెట్టడం జరిగిందనమాట. ఇక 101 నుంచి 200 ఆ విధంగా మనం 588 వరకు ఉన్నాయన్నమాట. సో 6 పార్ట్స్లో కంప్యూటర్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. మీకు ఈ కంప్యూటర్స్ వీడియో సపరేట్గా కంప్యూటర్స్ ప్లేలిస్ట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలన్నీ చూసుకోండి అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.